ఫ్రెండ్స్, నేను మీ కరణ్. మనిషి మాయం. తెల్లవారిన దగ్గర నుంచి మొదలు తిరిగి పడుకునేదాకా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు, ఎవరితో ఎవరం స్నేహం చేయడం లేదు. మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిందో, మనిషి దగ్గర అయ్యి ఎన్ని రోజులు అయ్యిందో. అంతా సెల్ ఫోన్లోనే చాటింగ్, రీల్స్ చూడడం, గేమ్స్ ఆడడం. ఎలక్ట్రానిక్ వస్తువులు మనల్ని అలా ఆకట్టుకున్నాయి. మాట్లాడుకోవడం లేవు. మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిందో, కుటుంబం ఒకే దగ్గర కూర్చొని ఎన్ని రోజులు అయ్యిందో. కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక సెల్ ఫోన్ మరియు స్మార్ట్ వాచ్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు ఆ రీతిగా మనల్ని గట్టిగా అత్తుకున్నాయి. వాటి మాయలో మనం పడిపోయాం. అందుకే మనిషి మాయం. అవే చుట్టాలు, అవే బంధువులు, వాటితోనే జీవితం. ఒక్క ఇంట్లో ఉంటూ టీ తీసుకురా, అన్నం పెట్టు అని మెసేజే చేస్తున్నారు తప్ప నోటితో మాట్లాడడం లేదు. అందుకే మనిషి మాయం. సెల్ ఫోన్ మన చేతిలో ఉందా, మనము సెల్ ఫోన్ చేతిలో ఉన్నామో అర్థం కావడం లేదు. మనల్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఒక్కసారి జీవితాల్ని మనకి మనం ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మిత్రులు రావడం లేదు, బంధువులు రావడం లేదు, బంధువులతో ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉన్నాం. సెల్ ఫోను అది మనుషుల మధ్య చిచ్చు పెడుతుందా లేక దగ్గర చేస్తుందా అర్థం కావడం లేదు. సంబంధ బాంధవ్యాలు తెగిపోతూ ఉన్నాయి. మర్చిపోయి నిశ్శబ్దం తాండవిస్తుంది. పక్కపక్కనే కూర్చున్న పలకరింపులు లేవు. అందుకే మనిషి మాయమైపోతున్నాడు సెల్ ఫోన్ ద్వారా. ఒక్కసారి ఆలోచించండి. మాట ముఖ్యమా, సెల్ ఫోన్ ముఖ్యమా? థ్యాంక్ యూ. నేను మీ కరణ్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.